ఒకరోజు బుద్ధుణ్ణి ఆయన శిష్యుడు ఇలా అడిగాడంట. స్వామి, మీరు చక్రవర్తి అయ్యుండి, మహారాజు అయ్యుండి, అలాంటి భోగమైన జీవితాన్ని వదిలేసి మీరు ఎందుకు స్వామి ఈ అడవుల్లోని రాళ్ళల్లో రప్పల్లో ఇన్ని బాధలు పడుతున్నారు? మీరు ఇలాంటి కష్టమైన జీవితాన్ని గడుపుతుంటే నేను చూడలేకపోతున్నాను స్వామి. మళ్ళీ మీ రాజ్యానికి మీరు వెళ్ళిపోయి ఆ విలాసవంతమైన జీవితాన్ని గడపచ్చు కదా స్వామి అని అడిగాడంట. దానికి బుద్ధుడు ఇలా అన్నాడట, నా తోటి సోదరులకు జ్ఞానం అనే సంపదని ఇవ్వటానికి నేను వచ్చాను అని చెప్పాను. ఆ మాటకి శిష్యుడు మళ్ళీ ఇలా అన్నాడట, స్వామి, మీరు సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపం కదా, మీరు జ్ఞానాన్ని ప్రసాదిస్తానంటే ఎవరు తీసుకోరు స్వామి. అలాగే మా జ్ఞానం అందరికీ ఇచ్చేసి మీరు వెళ్ళిపోయి మీ రాజ్యంలోకి వెళ్ళిపోయి చక్క విలాసవంతమైన జీవితాన్ని గడపచ్చు కదా స్వామి అని అన్నాడంట. ఆ మాటకి బుద్ధుడు ఏమీ మాట్లాడకుండా మౌనం ఉండిపోయాడంట. ఇంకొక రోజు నాడు బుద్ధుడు ఆ శిష్యుని పిలిచి, నేను కాసేపు ఈ చెట్టు కింద నిద్రపోతాను, నువ్వు ఊర్లోకి వెళ్ళి ఎవరెవరికి ఏం కావాలో తెలుసుకునిరా అని చెప్పి పంపించాడంట. సరేనని శిష్యుడు కూడా వెళ్ళాడట. వెళ్ళిన కాసేపటికి శిష్యుడు వచ్చిన తర్వాత బుద్ధుడు ఇలా అడిగాడట, ఊర్లోకి వెళ్ళి ఎవరెవరికి ఏం కావాలో తెలుసుకొని వచ్చావా అని అడిగాడంట. దానికి శిష్యుడు, తెలుసుకున్నా స్వామి అన్నాడంట. ఎవరెవరికి ఏం కావాలో చెప్పారా అని అన్నాడంట. చెప్పారు స్వామి అంటే ఏం కావాలన్నారు అని ఆయన అడగగానే అప్పుడు శిష్యుడు ఇలా చెప్పారంట, కొంతమంది సంపద కావాలని, కొంతమంది సంతానం కావాలని, ఇంకొంతమంది కీర్తి ప్రతిష్టలు కావాలని, ఇంకా చాలా మంది ఇవన్నీ కావాలని అడుగుతున్నారు స్వామి అని అన్నారట. దానికి బుద్ధుడు, ఒక్కరైనా జ్ఞానం అనే సంపద కావాలని అడిగారా అని అన్నాడంట. దానికి శిష్యుడు, అడగలేదు స్వామి అని అన్నాడట. అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడట, ఎవరికి అక్కర్లేని సంపద, జ్ఞానం అనే సంపద నేను ఇస్తే మాత్రం ఎవరు తీసుకుంటారు అని అన్నాడంట. అప్పుడు శిష్యుడు ఇంకా మౌనంగా ఉండిపోయాడంట, మాట్లాడలేకపోయి. నిజమే కదండి, ఆయన చక్రవర్తి, మహారాజు. అలాంటి మహానుభావుడు ఆ సుఖాలన్నీ వదిలేసి వచ్చి ఎన్నో ఏళ్లు తపస్సు చేసి జ్ఞానం అనే సంపదని పొందాడు. అలాంటి మహానుభావుల కథలు మనం చెప్పుకోవడం, అలాంటి మహానుభావులు మన భూమి మీద పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.